దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇదో మైలురాయి చిత్రమవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అంచనాలకు తగినట్లే 1000 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి చిత్రానికి సంబంధించిన షూటింగ్ లొకేషన్లను సెర్చ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది. ప్రిన్స్ మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. దీన్ని ఒక చిన్న షెడ్యూల్గా ప్లాన్ చేసి ముందుకెళ్లారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ జరుగుతుంది. అదే స్పాట్లో వర్క్ షాప్ కూడా దర్శకుడు రాజమౌళి నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కీలక సన్నివేశాలపై ప్రీ వర్క్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రియాంకను తీసుకోవడానికి కారణం ఆమెకు గ్లోబల్ లెవెల్లో ఫేమ్ ఉంది. ఆమెతో కాంబినేషన్ సన్నివేశాలంటే ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాల్సి ఉంటుంది. అందుకే రాజమౌళి ఆ సన్నివేశాలకు సంబంధించి ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇంకా సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పవర్ఫుల్ రోల్లో జాన్ అబ్రహాం నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మరో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మరో కీలక పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కీలక పాత్రనా లేకపోతే సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్రనా అనే దానిపై స్పష్టత లేదు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మహారాజ్, గరుడ లాంటి పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా వాటి సరసన మరో కొత్త టైటిల్ వచ్చి చేరింది. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్న సినిమా కావడంతో జనరేషన్ అనే మరో ఆసక్తికర టైటిల్ని కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. స్టోరీ కాన్సెప్ట్ ఆధారంగా జనరేషన్ వేరే సినిమాకు పక్కా యాప్ట్ అవుతుందని యూనిట్ అనుకుంటుందట. ఇప్పటికే సినిమా 2 పార్ట్లుగా రిలీజ్ అవుతుందన్న ప్రచారంలో ఉంది. జనరేషన్తో మరో సబ్ టైటిల్ కూడా జోడించి మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తారని, రెండవ పార్టుకు మరో సబ్ టైటిల్ యాడ్ అవుతుందని సమాచారం. అలాగే సినిమాలో హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, వాటి కోసం హాలీవుడ్ టెక్నికల్ టీం పనిచేస్తుందని ఫస్ట్ నుంచి వినిపిస్తూనే ఉంది. రాజమౌళి రేంజ్ యాక్షన్ సన్నివేశాలను అందుకోవాలంటే హాలీవుడ్ టెక్నీషియన్లతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసం సినిమాలో మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.